సనత్ నగర్లోని ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి 22 ఏళ్లుగా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. కస్టమర్ల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళ్లడమే కాకుండా వచ్చిన ఆదాయంలో కొంత సామాజిక కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15 దేవాలయాలను నిర్మించారు. నమ్మకమే పునాదిగా ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన గృహాలను అందిస్తున్నామని ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 22 వెంచర్లను పూర్తి చేశామని, మరికొన్ని వెంచర్లు నిర్మాణ దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. తర్వాత ఫర్దర్ వచ్చేసి మాకు హెచ్ఎండే పరిధిలో ఉంటే హెచ్ఎండేకు అప్లై చేయడం జరుగుతుంది. డిటీసీపీ పరిధిలో ఉంటే డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆ పరిధిలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా డిటీసీపీలో కూడా అప్రూవల్ తీసుకొచ్చేసి మా కస్టమర్లకు ఏదైతే చెప్తున్నామో అది చెప్పినట్టు వాళ్ళకు డెవలప్మెంట్ చేసి ఇవ్వడం, సకాలంలో వాళ్ళకు అందించేసి వాళ్ళ మనల్ని ముందేటట్టు మేము చేస్తున్నాం. కాబట్టి ఇలా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్ ఎల్ఎల్పి అంటే ఒక బ్రాండ్ లాగా తయారైంది. హైదరాబాదు రియల్ ఎస్టేట్ కంపెనీలో మాది కూడా ఒక మేడ్ సంస్థగా వెలుగొందుతుందంటే మా కస్టమర్లు ఆదరాభిమానాలు అలాగే వాళ్ళు చూపించే మా మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా మా ఎస్ఆర్ఆర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ ఎప్పుడు వాళ్ళ నమ్మకాన్ని అదే విధంగా ఉంచుకుంటూ వాళ్లకు సరసమైన ధరలకు నాణ్యమైన ప్లాట్లు ఇవ్వడం కాకుండా మంచి ముందు కూడా అన్ని కన్స్ట్రక్షన్లో కూడా మేము ముందుకెళ్తాం. ఇక ముందు ఏది చేసినా కానీ అటు బిజినెస్ చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా ఇటు సైడ్ వచ్చేసి మేము సంపాదించుకున్న దాంట్లో ఒక 41 రూపాయ వచ్చిందంటే 40 పైసా వచ్చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము ఏదైతే మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ఇటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ అటు ఓపెన్ ప్లాట్స్లో కానీ అప్రూవల్ తీసుకొచ్చేసి మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేసేసి ఆ బ్రాండ్ అన్నది చెడిపోకుండా ఇక ముందుకు అలాగనే వెళ్తామని చెప్పేసి ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.